మురికిడిలో బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ మిసైల్ దాడులు చేసింది భారత్. అర్ధరాత్రి 1:44 దాడి చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు భారత్ అటాక్ని ధృవీకరించిన పాకిస్తాన్ ఎదురు దాడికి దిగింది. పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో పాక్ రేంజర్ల కాల్పులు జరుపుతున్నాయి. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. मस्जिद तैयबा मरकज उमरकरा के अंदर ये नुकसान है. మరోవైపు భారత్ చేసిన దాడులపై స్పందించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ మాతాకి జై అంటూ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ये मस्जिद तैयबा मरकज उमरकरा के अंदर ये नुकसान है. ये नुकसान ये 9 नंबर ये मस्जिद तैयबा मरकज उमरकरा के अंदर ये नुकसान. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ప్రతీకార చర్య మొదలుపెట్టింది భారత్. పాకిస్తాన్ టెర్రరిస్టుల శిబిరాల మీద భారత సైన్యం మిసైల్ దాడులు చేసింది. దీంతో భారత సైన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పిఓకేలోని 9 ఉగ్రవాద బేస్ క్యాంప్ స్థావరాలపై వైమానిక దాడికి దిగింది ఇండియన్ ఆర్మీ. దాంతో పాటు పాక్లో 5 ప్రాంతాలపై దాడులు చేసింది భారత ఆర్మీ. కోట్లీ, భవల్పూర్, ముజఫరాబాద్, మురిడ్కేలోపై బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ మిసైల్ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది భారత్. అయితే అర్ధరాత్రి 1 గంట సమయంలో దాడి చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంతో మరోవైపు భారత్ అటాక్ని ధృవీకరించినటువంటి పాకిస్తాన్ ఎదురు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో పాక్ రేంజర్ల కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంది ఒకవైపు భారత సైన్యం. మరోవైపు భారత్ చేసినటువంటి దాడులపై స్పందించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ మాతాకి జై అంటూ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ये नुकसान ये 9 नंबर ये मस्जिद ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. అందుబాటులో ఉన్నారు మనకి లైవ్లో. శివ, భారత్ ప్రతీకార చర్య మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. సో పాక్ ఈ దెబ్బకి ఎలాంటి సిచ్యువేషన్లో పడిందని చెప్పుకోవచ్చు? పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార దాడిని మొదలుపెట్టింది భారత్. పాకిస్తాన్ టెర్రరిస్టు శిబిరాల మీద భారత సైన్యం ఒక్కసారిగా మిసైల్ దాడులు చేసింది. పీఓకేలోని 9 ఉగ్రవాద బేస్ క్యాంప్ స్థావరాలపై వైమానిక దాడికి దిగింది ఇండియన్ ఆర్మీ. దీంతో పాటు పాక్లో 5 ప్రాంతాలపై దాడులు చేసింది. కోట్లీ, భవల్పూర్, ముజఫరాబాద్ బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ మిసైల్ దాడులు చేసినట్లుగా తెలుస్తుంది భారత్. అయితే అర్ధరాత్రి 1:44 దాడి చేసింది. అధికారిక ప్రకటన విడుదల చేసింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు లైవ్లో. శివ, చూస్తున్నాం కదా పాకిస్తాన్ మీద ఎవరైతే ఉగ్రదాడి చేశారో పాకిస్తాన్ మీద చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది, ప్రతీకార చర్యలు. భారత్ దీంతో పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి?
రైట్. సౌమ్య, ఎట్టకేలకు ప్రతీకార దాడి అనేది భారత ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే పెహల్గామ్ లో దాడి జరిగిందో, ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మృతి చెందిన నేపథ్యంలో దానికి ప్రతీకార దాడి తీర్చుకుంటూ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక నామకరణం చేసి ఈ రోజు అంటే అర్ధరాత్రి సమయంలో ఇటు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ప్రధానంగా దాడులు చేసే 5 ప్రాంతాల్లో 9 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేశారు. అంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత ఆడబిడ్డల సింధూరు తిలకం తుడి చేసిన పాక్ సంబంధించిన ఉగ్రవాదులను మట్టు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఒక నామకరణం చేశారు. దానికి అనుగుణంగానే రాత్రి సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని ప్రధాన ఎజెండాగా ఎంచుకుని అక్కడ దాడులు చేశారు. ఏ ఒక్క సైనిక స్థావరాలపై మాత్రం భారత్ దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాదాన్ని మట్టు పెడతాం, ఉగ్రవాదాన్ని ఆశ్రయించిన ప్రాంతాన్ని ప్రోత్సహించిన వారిని మట్టు పెడతాం, తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు గతంలోనే. దానికి అనుగుణంగానే అటు త్రివిధ దళాలు పనిచేశాయి. అటు ప్రతి సందర్భంలో కూడా ఇటు త్రివిధ దళాలకు సంబంధించిన కార్యదర్శులు కానీ, ఇటు హోంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమవుతున్నారు. నిన్న కీలక సమావేశం జరిగింది. అజిత్ దోవల్తో ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు సమావేశమయ్యారు. దీంట్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు ఎక్కడ కూడా ప్యానిక్ కావద్దు, ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, అందరూ కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొనాలి, ఏ విధంగా ఒకవేళ వైమానిక దాడులు జరిగితే ఏ విధంగా ఉండాలి అనే దానిపై మాత్రం వారికి ఒక అవగాహన కల్పిస్తూ ఎవరు భయపడకుండా ఉండాలంటూ కూడా వారికి ఒక ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ అందరూ కూడా మాక్ డ్రిల్ మూడ్ లోకి తీసుకువెళ్లి అటు రాత్రి సమయంలో పాకిస్తాన్ పై అటాక్ చేసిన నేపథ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదనే సంకేతాన్ని భారత ప్రభుత్వం భారతదేశ పౌరులకు పంపించిందని ప్రధానంగా చెప్పుకోవాలి. 9 ఉగ్రవాద బేస్ క్యాంపుల పైన 5 ప్రాంతాల్లో అంటే పిఓకే ప్రాంతంలోనూ, ఇటు పాకిస్తాన్ కు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దానిపై ముందుగానే నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. ఈ దాడిలో పలువురు పాకిస్తానీలు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే ప్రతి దాడులు కూడా పాకిస్తాన్ మొదలుపెట్టిన దాడిలో భాగంగా ఇటు ఇండియన్స్ కు సంబంధించిన సివిలియన్స్ కూడా 3 మృతి చెందినట్టుగా తెలిసింది జమ్మూ కాశ్మీర్ లో. అయితే ఏదైతే హిందూ దేవాలయాలపైన, అటు సిక్కు గ్రామాలపైన టార్గెట్ గా చేసుకుని ఇటు పాకిస్తాన్ కూడా వారు కూడా దాడులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన 3 సివిలియన్స్ సాధారణ ప్రజలు మృతి చెందినట్టు తెలుస్తుంది. అంటే పాక్ లోని 5 ప్రాంతాలపై దాడులను ప్రారంభించింది భారత్. అంటే ప్రతీకార దాడితో అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరైతే 26 మంది మృతులు ఉన్నారో వారికి నిజమైన నివాళులు అర్పించినట్లుగా కూడా అందరూ ఇప్పుడు భావిస్తున్నారు. భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా మిత్ర దేశాల వైపు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారతదేశంలో కూడా అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత త్రివిధ దళాలపైన, ఆర్మీ పైన, మరోవైపు ఇటు మొత్తం ఇటు కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఇటు పాకిస్తాన్ కు ఇబ్బందులు గురి చేస్తూ, మరోవైపు ప్రజలను భయభ్రాంతులకు గురి కాకుండా, ప్యానిక్ కాకుండా ఉండే విధంగా కూడా అందరినీ కూడా ఇటు మాక్ డ్రిల్ మూడ్ లోకి తీసుకువెళ్లి అటాక్ చేయడం పట్ల కూడా అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందరూ కూడా ఎటువంటి భయం అయితే లేకుండా అందరూ నిద్రలో ఉన్న సమయంలో పని కంప్లీట్ చేసినట్లుగానే మనం ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రతిదాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అంటే యుద్ధానికి దిగుతుందా, యుద్ధం ప్రకటిస్తుందా అర్థం చేసుకోవాలి. రైట్ సార్, ఇక ఏదైతే పెహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత భారత్ అనేక విధాలుగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటు పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది, దౌత్యపరంగా కానీ, వాణిజ్యపరంగా. మరోవైపు విమాన రాకపోకలకు సంబంధించి కూడా పాకిస్తాన్ కు సంబంధించిన విమానాలు భారత గగనతలంలోకి రావద్దని కూడా ఆంక్షలు విధించింది. మరొక సింధు నదీ జలాలను కూడా ఒప్పందాన్ని విరమించుకుంది. అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? ఇప్పుడు 2 అంశాలండి. ఒకటి టాక్టికల్ మెషర్స్ అంటారు, 2 స్ట్రాటజిక్ మెషర్స్ అంటారు. టాక్టికల్ మెషర్స్ అంటే ఇప్పుడు ఏం చేయగలమో అవి చేస్తాం మనం. స్ట్రాటజిక్ మెషర్స్ అన్నవి రాబోయే 2-3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల దాకా ఏం దెబ్బ కొట్టాలో అది కూడా చేయబోతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు తీసుకున్న మెషర్స్ అన్ని కూడా టాక్టికల్ మెషర్స్. ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ నొప్పి వచ్చేటువంటి స్థితి మనం తీసుకొచ్చాం. దీర్ఘకాలీనంగా ఆ సింధు జలాలు ఏవైతే ఉన్నాయో, సింధు నది కావచ్చు, ఝేలం మన వితస్తా నది కావచ్చు, మనకు చంద్రభాగా నది కావచ్చు, ఇవన్నీ కూడాను, ఈ నదులన్నీ కూడాను క్రమేపీ మనం మళ్లించి మన పంజాబ్, హర్యానా గుండా ఇతరత్ర దేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రాబోయే 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేయబోతున్నాం మనం. కాబట్టి పాకిస్తాన్ తోటి యుద్ధం అన్నది ఏదో ఈ రోజు 2 స్ట్రైకులు చేయంగానే 4 రోజుల్లో అయిపోయేటువంటి విషయం కాదు. ఇది కొన్ని సంవత్సరాలు వాళ్ళతో పోరాటం చేయాలి. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ అన్నటువంటి ఆలోచన మీద మనం దాడి చేయాలి.
కాబట్టి ఇప్పట్లో అయిపోయేటువంటిది కాదు. 2 సర్జికల్ స్ట్రైక్ చేయగానే బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసినంత మాత్రాన వాడేమైనా ఆపారా? మళ్ళీ వచ్చారు కదా. ఊరి సర్జికల్ స్ట్రైక్ చేసినంత మాత్రాన ఆగారా? ఆగలేదు కదా. కాబట్టి పాకిస్తాన్ అన్నటువంటి కాన్సెప్ట్ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తాము. కాబట్టి ఇది ఈ రోజు ఆగేటువంటి యుద్ధం కాదు ఇది. ఏదో 2 బాంబులు వేసి 9 ప్రాంతాల్లో వేసినటువంటి బాంబుల వల్ల ఏదో మనం చాలా అచీవ్ చేసాం అనుకోవడం చాలా తప్పు. మనం దీర్ఘకాలీనంగా వాళ్ళని కొట్టబోతున్నాం మనము. ఎన్నో అంశాల్లో కొట్టబోతున్నాం మనము. వాళ్ళని కంప్లీట్ గా నిస్తేజం చేసి, నిర్వీర్యం చేసి, శక్తిహీనులను చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం మనము. చాలా విధాలుగా వాళ్ళని మనం టార్గెట్ చేయబోతున్నాం. దిగ్బంధనం చేయబోతున్నాం మనము. గతంలో ఏదో ఒక దాడి చేసి వచ్చేసి మనం ఊరుకున్నాం. అలా కాదు ఈసారి. మొత్తం హోల్ దేశం అంతా కూడా వాళ్ళని ఇప్పుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అన్ని యాంగిల్స్ కూడా వాళ్ళని టార్గెట్ చేస్తాం కాబట్టి ఇది ఈ రోజు అయిపోయేటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ యుద్ధము, ఈ కాల్పులు ఇవి ఆగిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్‌కి నొప్పి కలిగించే దిశగా మనం స్టెప్స్ తీసుకుంటున్నాము. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి జమ్మూ కాశ్మీర్‌లో. ఇతరత్ర ప్రాంతాల్లో కూడా వాళ్ళకు ఇటువంటి దెబ్బలు తగిలే దిశగా మనం చూస్తున్నాము. అంతేకాదు మనకు కాబుల్ నదిని కూడా ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఆపేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం మనం. ఆల్రెడీ మన ఆఫీసర్ వెళ్ళి మాట్లాడొచ్చారు అక్కడ. భారతదేశం నుంచి వచ్చే నీళ్లే కాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న నీళ్లను కూడా ఆపేసేటువంటి ప్రయత్నం మనం చేయబోతున్నాం. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా నిష్కృతి లేకుండా చాలా దీర్ఘకాలీనంగా మనం టార్గెట్ చేయబోతున్నాం. సార్, మీరు చెప్పినట్లుగా 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ వచ్చే సమయంలో అప్పుడు సిక్కులను టార్గెట్ చేసుకుని అక్కడ దాడులు జరిగాయి. తర్వాత 2019లో ఆర్మీ వాహనాలను, ఆర్మీ సైనికులను టార్గెట్ చేసుకుని పుల్వామాలో దాడి జరిగింది. ఆ 2 సంబంధించి ప్రతీకార దాడి తీసుకున్నారు. ఇప్పుడు కూడా పుల్వామా తర్వాత పెహల్గాం దాడికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రతీకార దాడి తీసుకుంది భారత్. అంటే ఈ మూడింటిని ఏ విధంగా చూడాలంటారు? ప్రతీకార దాడి కంపల్సరీ ఉందంటారా? ప్రభుత్వం చెప్పట్లేదు, మీరు అంటున్నారు. వాళ్ళని మేము న్యాయం ఇచ్చే దిశగా, వాళ్ళని శిక్షించే దిశగా మేము ఈ స్టెప్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రతీకార దాడులు అనడం చాలా తప్పిది. మనం ఎవరు ఈ చర్యలు చేస్తున్నారో వాళ్ళని శిక్షించే దిశగా మనం టార్గెట్ చేస్తున్నాం. ఈవెన్ పెహల్గాంలో జరిగినప్పుడు, పుల్వామాలో జరిగినటువంటి దాడికి కూడా బాలాకోట్లో ఈ యొక్క పుల్వామాని ఎవరైతే ప్రేరేపించి దాన్ని ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపించి ఈ మొత్తం చర్యకి కారకులు ఎవరున్నారో వాళ్ళని మనం బాలాకోట్లో ఉన్నటువంటి ట్రైనింగ్ క్యాంప్ ని టార్గెట్ చేశాం మనం. కాబట్టి ఇదేదో మన ప్రతీకార చర్య కాదు. మనం చేస్తున్నదంతా కూడాను ఎవరు ఈ దోషులో వాళ్ళని శిక్షించే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి భారతదేశం అన్నది ఇంతవరకు కూడాను చాలా రెస్ట్రైన్డ్ గా, చాలా సంయమనం పాటిస్తూ మనం చర్యలు మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ సంయమనం ఉంటుందా లేదా అని చెప్పడం చాలా కష్టము. గతంలో మనం ఊరి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేశాము. తర్వాత బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చాము. రెండో దాంట్లో ఇంటర్నేషనల్ బార్డర్ దారి కొట్టొచ్చాము. ఈ రోజు 9 ప్రాంతాల్లో దాడులు చేశాం మనం. ఇలా మనం కూడా ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తాం. రేపటి రోజు ఇటువంటి ఘటనలు ఇంకా చేయడమో లేదా దీన్ని ఇంకా కొనసాగించే దిశగా వాళ్ళు చేస్తే గనక ఇంకా పెద్ద ఎత్తున ఇంకా వాళ్ళ పెషావర్, తర్వాత బలూచిస్తాన్, ఎక్కడెక్కడ వీళ్ళు దాచిపెట్టుకున్నారో వీళ్ళ అసెట్స్, న్యూక్లియర్ అసెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వాటిని కూడా మనం టార్గెట్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు మనం చేసిన దాడికి ప్రతి దాడి పాకిస్తాన్ ఏ యాంగిల్లో చేస్తుందో దాని ఆధారంగా నెక్స్ట్ స్టెప్ మనం ఎలా చేయాలని అప్పుడు నిర్ణయిస్తాం మనం. రైట్ సార్, ఇక పాకిస్తాన్ ఏదైతే టర్కీ కానీ, చైనా, అలాగే ఇరాక్, ఇరాన్ కి సంబంధించి మద్దతు కూడగడుతోంది. ఇటు భారత్ మాత్రం సింగిల్ గా వెళ్తుంది. కానీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం, ఇది ఏ విధంగా చూడాలంటారు? దౌత్యపరంగా భారతదేశం చేయాల్సింది చేస్తున్నాం మనము. అన్ఫార్చునేట్ గా దానికంటే 2 రోజుల ముందర సర్గే లావ్రోవ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్, రష్యన్